ఏంటో నా జీవితం ఆనందంగా ఉన్నాను అని అనుకునేలోపే బాధలు నేనున్నాయి నీకు అని గుర్తు చేస్తున్నాయి. నా జీవితంలో సంతోషాల కంటే బాధలే ఎక్కువ ఉన్నాయి. కొన్ని బాధలు చెప్పుకుంటేనే పోతాయి, మరికొన్ని బాధలు సాగుతూనే పోతాయి. ఎవరూ తెలియని బంధంలోకి చేరుస్తావు, ఎవరెవరితోనో బంధాలు కలిసేలా చేస్తావు, నీ వాళ్ళు అంటూ కొందరిని చూపిస్తావు, నా వాళ్ళు కావాలి అనేలా కొందరిని పరిచయం చేస్తావు, చివరికి ఎవరితోనో ముడివేస్తావు. ముడివేసిన బంధాలే చాలవన్నట్లు మనవి కాని బంధాల మీద మమకారం పెంచుకునేలా చేస్తావు. చివరికి ఎవరికి ఎవరూ శాశ్వతం కాదు, నీకు నువ్వే శాశ్వతం అని తెలియజేస్తావు. చివరాఖరికి ఒంటరిగా ఏకాకిలాగా మిగులుస్తావు. ఏంటయ్యా నీ లీలలు. ఒక అమ్మ 10 మంది పిల్లలను పెంచగలదు. అదే అమ్మను 10 మంది పిల్లలు కలిసి పెంచలేరు, పోషించలేరు. ఈ ప్రపంచంలో స్వార్థం లేని ప్రేమ ఉంది అంటే అది కేవలం ఒక్క అమ్మ ప్రేమ మాత్రమే. పరిస్థితులు ఎప్పుడు నీకు అనుగుణంగా ఉంటాయనుకోకు. నాకంటూ ఓ టైం వస్తుంది, అప్పుడు చెప్తా నేనేంటనేది, నువ్వేంటి అనేది.